నమస్తే, వెల్కమ్ టు ఏసీ న్యూస్. గొప్ప సామాజిక సంఘ సంస్కర్త, స్వతంత్ర సమరయోధుడైన డాక్టర్ బాబు జగజ్జీవన్ రామ్ను ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలని రోటరీ క్లబ్ ఆఫ్ సింగరకొండ అధ్యక్షులు చొప్పటి వీరయ్య అన్నారు. అద్దంకి పట్టణంలోని కట్టకిందపాలెంలో ఉన్న జగజ్జీవన్ రామ్ విగ్రహం వద్ద రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో 118వ జయంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. ముందుగా ఆయన విగ్రహానికి రోటరీ సభ్యులందరూ కలిసి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, ఎస్సీల నుంచి తొలి రాజకీయ నాయకుడు, భారత ఉప ప్రధానిగా ఎదిగిన గొప్ప వ్యక్తి బాబు జగజ్జీవన్ రామ్ అని, మంత్రి పదవులను సమర్థవంతంగా నిర్వహించారని, మంత్రిగా ఆయన పనిచేసిన కాలంలో హరిత విప్లవం చిరస్థాయిగా నిలిచిందన్నారు. పేదరికం నుండి వచ్చిన జగజ్జీవన్ రామ్ ఎంతో ఉన్నత స్థాయికి ఎదిగారని, భారతదేశ సంక్షేమం కోసం ఎన్నో సంస్కరణలు చేశారని వీరయ్య తెలియజేశారు. ఈనాడు రోటరీ క్లబ్ ఆఫ్ సింగరకొండ అద్దంకి ఆధ్వర్యంలో మన భారత మాజీ ఉప ప్రధాని, కార్మిక మంత్రిగా పనిచేసిన ఆయన, వ్యవసాయ మంత్రిగా, రక్షణ మంత్రిగా ఎన్నో సేవలు అందించిన మహానీయుడు బాబు జగజ్జీవన్ రామ్ గారి 118వ జయంతి సందర్భంగా ఈ కట్టకిందపాలెంలోని వారి కాంస్య విగ్రహానికి రోటరీ క్లబ్ తరఫున పూలమాల వేసి నివాళులర్పించే కార్యక్రమం జరుగుతున్నది. ఈ కార్యక్రమానికి వచ్చేసిన స్థానిక పెద్దలకి, మా రోటరీ మిత్రులందరికీ నమస్కారాలు తెలియజేస్తున్నాను. బాబు జగజ్జీవన్ రామ్ గారు ప్రముఖ స్వాతంత్ర సమరయోధుడు, సంఘ సంస్కర్త. ఆయన ఆనాటి నెహ్రూ మంత్రివర్గంలో అతి పిన్న వయస్కుడైన మంత్రిగా అధికారులకు ఎక్కారు. వారి రక్షణ మంత్రిత్వ శాఖ నిర్వహించే సమయంలోనే భారత పాక్ యుద్ధం జరిగి మనం విజేతలం కావడం జరిగింది. అప్పుడే బంగ్లాదేశ్ సుగమం ఏర్పాటుకు మార్గం సుగమమైంది. వ్యవసాయ మంత్రిగా కూడా అనేక సంస్కరణలు ప్రవేశపెట్టి భారతదేశ రైతులకు ఎంతో మేలు చేశారు. అటువంటి వారికి నివాళులు అర్పించడం ఎంతో మంచి విషయంగా అనుకుంటూ, ఈరోజు రోటరీ క్లబ్ ఆఫ్ సింగరకొండ అద్దంకి వారి ఆధ్వర్యంలో ఒక మహనీయుడు జన్మదిన వేడుకలు మన కట్టకిందపాలెంలోని జయంతి వేడుకల్ని కార్యక్రమాన్ని ఎంతో ఘనంగా నిర్వహించుకుంటున్నాం. ఆయన 1908లో జన్మించి కార్యక్రమంలో పేద ప్రజల కోసం ఎంతో పాటుపడ్డటువంటి మహనీయుడు. ఆయన శాఖత్వంలో వ్యవసాయ శాఖ కానీ, కార్మిక శాఖ కానీ, వ్యవసాయ రంగంలో అయితే రైతులకి ఏమేం చేయాలని ఆ రోజు ప్రపోజల్ పెట్టి ఎన్నెన్నో మంచి కార్యక్రమం చేసినటువంటి మహనీయుడు. అటువంటి ఒక మంచి మహనీయుడిని మనం ఈరోజు ఇక్కడ తలుచుకోవటం చాలా సంతోషం. ఆయన చేసినటువంటి సేవల్ని భవిష్యత్తు కూడా అందరూ గుర్తుపెట్టుకొని వారి యొక్క అడుగుజాడల్లో నడిస్తే దేశం ఎంతో అభివృద్ధితో పాటుపడుద్దని చెప్పి తెలియజేసుకుంటూ, మాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మా రోటరీ సభ్యులకి, మన కట్టకిందపాలెం గ్రామ పెద్దలకి అందరికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం. సందర్భంగా కట్టకిందపాలెంలో ఇక్కడ పెద్దలైన జోసెఫ్ స్టాలిన్ గారు, అదేవిధంగా ప్రభు దేవసాయం గారు, వీరు ఆ రోజు ఎంతో కష్టపడి ఇక్కడ బాబు జగజ్జీవన్ రామ్ గారి విగ్రహం ఉండాలని చెప్పి ఎన్నో శ్రమలకు వచ్చి కష్టపడి ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ఆ విగ్రహమే ఈరోజు అందరికీ ఆదర్శమైంది. అందరికీ ఆ విగ్రహం ఉండబట్టే మా రోటరీ క్లబ్ వాళ్ళు ఇక్కడికి వచ్చి ఇక్కడ వారిని పుష్పాలంకరణ చేయటం, వారిని తీసుకోవడం జరుగుతాం. ఈ విధంగా చేసినందుకు వారికి మొదటిగా ధన్యవాదాలు. ఈరోజు ఈ కార్యక్రమానికి అధ్యక్షులు మా రోటరీ ప్రెసిడెంట్ అయినటువంటి చొప్పటి వీరయ్య గారికి, అదేవిధంగా ఇక్కడికి వచ్చిన ప్రజలందరికీ నమస్కారం. ముఖ్యంగా జగజ్జీవన్ రామ్ గారు ఆధునిక భారతదేశ నిర్మాణతలో ఆయన ఒకరు చెప్పుకోవచ్చు. ఆయన నిర్మాతని చెప్పుకోవడానికి కారణానికి ఆయన పుట్టిన వాతావరణం, ఆయన చదువుకున్న వాతావరణం, ఆయన చదువుకున్న రోజుల్లోనే 2 కుండలు నీళ్లు అటువంటి సంఘటన ఎదురవుతాయి. ఏంటి ఈ పరిస్థితులు, భారతదేశంలో ఈ పరిస్థితులు ఏంటి అని చెప్పి ఆయన మనసు క్షోభించి అప్పటి నుంచి ఒక ఆలోచన కలిగింది. ఆ తర్వాత మదన్ మోహన్ మాలవ్య ఇలాంటి పెద్దలు ఉపన్యాసాలు విని ఆయన చాలా గొప్ప
ఉపన్యాసాలతోటి ఆయన చాలా ఉత్తేజం చెప్పారు. రైల్వే మంత్రిగా సేవలందించి పేదల కొలువుకు భద్రతిచ్చరా, రక్షణ మంత్రిగా యుద్ధ భూమిలో సైన్యముకెంతో స్ఫూర్తినిచ్చి ఈ ప్రపంచాన మన దేశ గౌరవం పతాక స్థాయిలో నిలిపినాడురా. జనం సేవలో బ్రతికినోడురా జగజీవనుడు, జాతి నేతగా ఎదిగెనురా మన మహనీయుడు. రిజర్వేషన్ల అమలులో అగ్ర నాయకులెన్నో కుట్రలు చేస్తే ఎంతటికైనా సిద్ధమయ్యరా, కొనసాగేలా పట్టు గెలిచరా. గల్లి గల్లిలో దళిత సంఘాల సభలు పెట్టి సందేశమిచ్చరా. ప్రముఖ పుణ్యక్షేత్రమైన సింగరకొండ శ్రీ ప్రసన్నాంజనేయ స్వామివారి దేవస్థానంలో ఆదివారం శ్రీరామనవమి పండుగ సందర్భంగా రాములవారి కళ్యాణ మహోత్సవం నిర్వహించనున్నారని దేవస్థాన కార్యనిర్వహణాధికారి తిమ్మనాయుడు తెలిపారు. సింగరకొండ శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి దేవస్థాన కార్యాలయంలో శనివారం ఈవో తిమ్మనాయుడు ఏఎస్ఎన్తో మాట్లాడారు. ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా దేవాలయ ఆవరణలో శ్రీరామనవమి పండుగ వేడుకలు జరుగుతాయని, దేవస్థానం పునర్నిర్మాణంలో భాగంగా ఈ నెల 7వ తేదీన ధ్వజస్తంభం తొలగించి అదే స్థానంలో మేదరమెట్ల శంకర్ రెడ్డి నూతన ధ్వజస్తంభం ఏర్పాటు చేయనున్నారని, ఈ పనులు కుంభాభిషేకం నాటికి పూర్తి చేయటం జరుగుతుందన్నారు. భక్తులు ఈ విషయాన్ని గమనించి దేవస్థానం వారికి సహకరించాలని ఈవో తిమ్మనాయుడు పేర్కొన్నారు. శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి దేవస్థానం సింగరకొండ నందు రేపు శ్రీరామనవమి సందర్భంగా సీతారాముల కళ్యాణం నిర్వహించడం జరుగుతుంది. ఇందులో భాగంగా ప్రతి భక్తుడు ఈ కళ్యాణానికి హాజరయ్యి స్వామివారి ఆశీస్సులు పొందాలని కూడా కోరుచున్నాము. అదేవిధంగా ఎల్లుండి అంటే 7వ తారీఖు ఉదయం స్వామివారి ఆలయం ఏ విధంగా పునర్నిర్మాణం చేస్తున్నాము, అదేవిధంగా స్వామివారి యొక్క ధ్వజాన్ని కూడా పరిశీలించడం జరిగింది. ఈ పరిశీలనలో భాగంగా ధ్వజం కూడా కొద్ది భాగం దెబ్బతినడమైనది. కాబట్టి దీన్ని కూడా తొలగించి మళ్ళా నూతన ధ్వజాన్ని కూడా ప్రతిష్ఠించాలని దేవస్థానం వారు నిర్ణయించారు. ఈ నిర్ణయంలో భాగంగా 7వ తారీఖు ఉదయం స్వామివారి యొక్క ధ్వజాన్ని తొలగించి వాటికి నెక్స్ట్ ధ్వజ ప్రతిష్టకు కావాల్సినటువంటి అన్ని ఏర్పాట్లు కూడా చేస్తున్నాము. ఇందులో భాగంగా ఈ ధ్వజాన్ని మేదర్మెట్ల శంకరారెడ్డి గారు డొనేట్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ధ్వజం చుట్టూ కూడా రాతి శిలామండపాన్ని నిర్మించాలని దేవస్థానం వారు తలపెట్టారు. ఈ రాతి శిలామండపాన్ని నిర్మాణానికి కాట్రగడ్డ అనిల్ కుమార్ వాళ్ళు దాతలు సహాయ సహకారం అందిస్తున్నారు. కాబట్టి వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకుని రేపు స్వామివారి కళ్యాణానికి భక్తులు హాజరై స్వామివారి ఆశీస్సులు పొందాలని కోరుచున్నారు. అద్దంకి సాహితీ సాంస్కృతిక రంగాల్లో రాష్ట్ర స్థాయి గౌరవాన్ని తీసుకురావడంలో విశేష పాత్ర పోషించిన ప్రముఖ సాహితీవేత్త శ్రీరామచంద్రమూర్తికి రాష్ట్ర ప్రభుత్వం ఉగాది పురస్కారం అందజేయడం సంతోషంగా ఉందని రోటరీ క్లబ్ ట్రెజరర్ మల్లాది శ్రీనివాసరావు అన్నారు. అద్దంకి పట్టణంలోని స్థానిక బంగ్లా రోడ్లో ఉన్న చిన్ని శాంతయ్య భవనంలో శనివారం సాహితీ కౌమిది మరియు రోటరీ క్లబ్ ఆఫ్ సింగరకొండ ఆధ్వర్యంలో అభినందన సభను ఏర్పాటు చేశారు. ముందుగా శ్రీరామచంద్రమూర్తిని ప్రముఖులందరూ కలిసి శాల్వా కప్పి ఘనంగా సత్కరించారు. పుట్టనరాజు సాధన తెలుగు సాహిత్యానికి గర్వకారణమని, శ్రీరామచంద్రమూర్తి లాంటి వ్యక్తులు సమాజానికి ఆదర్శం అన్నారు. అద్దంకి రాష్ట్ర స్థాయి గుర్తింపు లభించిందని, అంటే శ్రీరామచంద్రమూర్తి కారణమని, శ్రీరామచంద్రమూర్తి సాహిత్య రంగంలో ఇలాంటి పురస్కారాలు మరెన్నో పొందాలని వక్తలు తెలిపారు. ఆ సాహిత్య కృషిని అభినందించినటువంటి పెద్దలు ఎందరో ఉన్నారు. మా గురువు గారు డాక్టర్ యు దేవపాల్ గారు, సీతారామూర్తి గారు, ఇలపావురు సుబ్బారావు గారు,
అట్లానే వారణాసి రఘురామచంద్ర గారు, సోదరుడు డిఎం సత్యనారాయణ గారు, ఈ తెలుగులో 11 పుస్తకాలు, గణితంలో 2 పుస్తకాలు, 2 సంకలన గ్రంథాలు రాశాను. అనేక సంస్థల్లో బాధ్యులుగా ఉన్నారు. ఈ పురస్కారం ప్రస్తుతం సాహితీ కౌముది సంస్థకు అధ్యక్షుడిగా ఉంటూ పుట్టనరాజు పుల్లయ్య రామకృష్ణ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా కవిలోకంలో సుప్రసిద్ధమైనటువంటి కవుల్ని సత్కరించుకుంటున్నాను. అట్లానే కళాకారులను సన్మానించుకుంటున్నాను. ప్రఖ్యాత రామగడి గారు అధ్యక్షులుగా ఉంటే రోటరీకి నేను సెక్రటరీగా పనిచేసి రోటరీ యొక్క స్థాయి ఏందో, రోటరీ యొక్క విలువ ఏందో పెంచడానికి నేను చాలా ప్రయత్నాలు చేశాను. అద్దెకి నియోజకవర్గంలో ఉన్నటువంటి అన్ని పాఠశాలకు కనీసం 10,000 రూపాయలు తక్కువ కాకుండా ప్రతి పాఠశాలకు నేను వాళ్ళకి కావాల్సిన ఏదైతే ఉన్నాయో నేనే వెళ్ళేసి మీకు ఏం అవసరమో చెప్పండి. చాలా పాఠశాలకి నేను నాన్నమ్మ పేరుతోటి చేశాను. నాన్నమ్మ పేరుతో 2004 నుంచి ట్రస్ట్ ఏర్పాటు చేసి కవుల్ని, కళాకారుని ఆ రోజుల్లో మరి బొమ్మరాజు ఆంజనేయుడు గారు తరంగ విద్వాంసులు, ఆయనకి సన్మానం చేసుకున్నాం. చాలా మంది పేద విద్యార్థులకి ఆర్థికంగా నేను సహకరించాను, పేద కుటుంబాలు కూడా సహకరించాను. ఇవన్నీ కూడా ఒక అవార్డు తీసుకోవడానికి గొప్ప అవకాశాలు ఉంటాయి. ప్రతి నెల 60,000 రూపాయలు చొప్పున ఆవులకి దాణా కానీ అన్ని మిత్రుల సహకారంతో 2 ఏళ్ల పాటు నేను చేశాను. 10 శాసనాన్ని మిత్రులు నగర ప్రముఖుల సహాయంతో, దత్తు గారి సహాయంతో దాన్ని అక్కడ నిలబెట్టి దాన్ని గురువు పెట్టాం, పద్యాన్ని గురువు పెట్టాం. పక్కనే చాలా వినయభూషుడైనటువంటి మహాభారతాన్ని గట్టెక్కించినటువంటి ఎర్రని మహాభావుడు ఎవరైతే ఈ అద్దెకి నేల మీద నడయాడారో వారి విగ్రహం ఏర్పాటులో కూడా దత్తు గారు అడిగితే నేను, రావు రంగయ్య గారు కలిసి ఆ విగ్రహాన్ని కూడా పెట్టాం. నగర ప్రముఖులు అందరి సహకారంతో చక్కగా 3 లక్షలు పెట్టి నడి బొడ్డున ప్రకాశం బుద్ధుడు గారి విగ్రహాన్ని నిలబెట్టుకున్నాం. ఉపాధ్యాయ జీవితంలో కూడా నేను చాలా తృప్తి చెందాను. నేను ప్రతి పిల్లవాడిని దగ్గర తీసుకొని మా సొంత బిడ్డలాగా చేరదీసి వాళ్ళందరికీ చదువు చెప్పాను. వాళ్ళందరూ కూడా వాళ్ళ ప్రయోజకులయ్యారు. నేను సైన్స్ ఫేర్స్ కానీ, తర్వాత ప్రయోక్తగా, వ్యాఖ్యాతగా ఎన్నో సేవలు నేను విద్యారంగాన్ని చేశాను. ఇట్లా అనేక రంగాల్లో, సేవా రంగంలోనూ, సాహిత్య రంగంలోనూ, కళాకారులను పోషించే రంగంలోనూ, సామాజిక సేవా కార్యక్రమంలో చేయటం ద్వారా పెద్దలు మంత్రివర్యులు గొట్టిపాటి రవికుమార్ గారి యొక్క సిఫార్సుతోటి, నా యొక్క సాహిత్య కృషితోటి ఇవాళ అద్దంకికి గౌరవం తెచ్చే విధంగా ఈ అవార్డు అద్దంకికి దగ్గరగా భావిస్తూ, అద్దంకి ప్రజలకు దగ్గరగా భావిస్తూ గారంటే ఆయన చేసిన సేవా కార్యక్రమాలే కాదు, ఆయన సంస్కారవంతమైన ఎన్నో సేవా కార్యక్రమాలు, అదేవిధంగా పురస్కారాలు అందుకున్నాడంటే అందుకోవడానికి గల కారణం ఉన్న ఆ వెనక ఉన్న వ్యక్తులు అందరినీ కూడా గుర్తుపెట్టుకుని వారికి నిన్న ప్రెస్ మీట్ ద్వారా కూడా, మన పేపర్ల ద్వారా కూడా ఆయన యొక్క వినయంగా ఆయన అన్ని విషయాలు ఆయన అభివృద్ధికి తోడ్పడినట్టు వారందరికీ కూడా ఆయన అభినందనలు తెలియజేసి వాళ్ళందరికీ కూడా రుణపడినట్టు ఆ కార్యక్రమంలో ఆయన ఈ విధంగా అభివృద్ధి చెందినందుకు వీళ్ళందరి సహకారం ఉన్నది అని ఆయన ఏమి తడుకోకుండా ఆ విధంగా గొప్పగా చెప్పడం అనేది కూడా ఆయన సంస్కారానికి మచ్చకుండా అదొక మంచి కారణమని నేను భావిస్తున్నాను. అదేవిధంగా రోటరీ పరంగా కూడా ఆయన సెక్రటరీగా ఉండి మన కొల్లా వీరాంజనేయులు గారు, కొల్లా రామాంజనేయులు గారి టైంలో కళ్ళు, అదే కాకుండా కళ్ళు రామాంజనేయులు అనే టైటిల్ కొల్లా రామాంజనేయులు కూడా మన పుట్టరాజుకుండానే వచ్చిందనేది మా భావన. అదేవిధంగా ఆ రోజు పుట్టరాజు గారు, కొల్లా రామాంజనేయులు గారు ఆ కార్యక్రమాలు నిర్వహించడంలో సేవా తత్పరతకు ఆయన యొక్క కృషికి నిదర్శనంగా భావిస్తున్నాను. యాభై సంవత్సరాల పాటు రాజకీయాల్లో ఉండి పీడిత కులాల నుండి ఉప ప్రధాని స్థాయికి ఎదిగిన గొప్ప నాయకుడు బాబు జగజ్జీవన్ రామ్ అని
బీఎస్పీ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ మందా జోసెఫ్ అన్నారు. అద్దంకి పట్టణంలోని స్థానిక అంబేద్కర్ భవనంలో శనివారం బీఎస్పీ పార్టీ ఆధ్వర్యంలో బాబు జగజ్జీవన్ రామ్ 118వ జయంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. ముందుగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అంబేద్కర్ అందించిన రిజర్వేషన్ ఫలాలను కొనసాగించడానికి ముఖ్య కారకుడు బాబు జగజ్జీవన్ రామ్ అని 1971 పాకిస్తాన్ యుద్ధంలో ముందుండి ఇండియా గెలుపుకు కారకుడైన రక్షణ మంత్రిగా గుర్తింపు తెచ్చుకున్నారని 1936 నుండి 1986 వరకు 50 సంవత్సరాలు రాజకీయ పదవులు అలంకరించిన ఏకైక నాయకుడిగా ప్రపంచ రికార్డు నెలకొల్పినారని, ఎన్నో కేంద్ర మంత్రి పదవులను సునాయాసంగా నిర్వహించారని జోసెఫ్ పేర్కొన్నారు. భారతదేశంలో ఉద్యమకారులు అంటే రకరకాలుగా ఉన్నారు. అందులో ఉద్యమకారుడు కాకుండా ఒక రాజకీయ నాయకుడిగా ఎదిగిన వాడు ఎవరంటే బాబు జగజ్జీవన్ రామ్ గారు. 1937 నుంచి కూడా మొట్టమొదటి 1937లో ఎన్నికయ్యాడు శాసనసభ. అప్పటి నుంచి 1986లో చనిపోయే వరకు కూడా 50 సంవత్సరాల పాటు రాజకీయాల్లో ఉన్నటువంటి వ్యక్తి బాబుజీ ఒక్కరే. అంత ఇది వరల్డ్ రికార్డు కూడా అనమాట. ఒక 50 సంవత్సరాల పాటు రాజకీయాల్లో మనగలగడం అనేది చాలా కష్టం. అది కూడా ఏదో ఒక పదవి అనుభవిస్తూనే ఉన్నారు. అట్లా ఉన్న వాళ్ళల్లో ఎవరు లేరు అసలు. అట్లాంటి గొప్ప వ్యక్తి జగజ్జీవన్ రామ్ గారు. ఎందుకంటే ఆయన సమర్థత అది. జోసెఫ్ గారు చెప్పారు, 1935లో బీహార్లో భూకంపం సంభవించింది. ఆ భూకంపం సంభవించినప్పుడు ఆయన చేసిన సేవలకు గాను కాంగ్రెస్ పార్టీ మొట్టమొదటిసారి గుర్తించింది. ఆయన అక్కడ మంచి ఫీల్డ్ వర్క్లో బాగా ఉండగలిగిన వాడు, ప్రజల్లో ఉంటాడు బాగా అని చెప్పేసి ఆయన్ని తమ పార్టీలో చేర్చుకున్నారు. అక్కడి నుంచి కూడా ఈయన వాళ్ళు అడిగిన వెంటనే ఈయన వెంటనే ఒప్పుకున్నాడు. కాంగ్రెస్ పార్టీలో చేరాడు, జాతీయ కాంగ్రెస్లో. తర్వాత కాలంలో అంచెలంచెలుగా ఎదిగి భారత జాతీయ కాంగ్రెస్ పార్టీకి అధ్యక్షుడికి కూడా పనిచేశాడు. అంతటి ఉన్నత స్థానానికి చేరిన వాళ్ళలో ఈయన ఒకడే మనకి కనిపిస్తుంది. దళితుల నుంచి వచ్చినవాడు. అంతేకాకుండా ఇందిరాగాంధీకి ఎంతైతే రైట్ హ్యాండ్గా బ్యాక్ బోన్గా ఉన్నాడో, ఆమె అత్యవసర పరిస్థితి విధించినప్పుడు ఆమెను వ్యతిరేకించి మరీ బయటకు వచ్చేసాడు. అట్లా రావడం అనేది అందరూ సాధ్యం కాదు. ఏది ఎంత కేంద్ర మంత్రి పదవులు అనుభవించి కూడా ఆమె వెనకెడితే బ్యాక్ బోన్ లాగా ఉంటే కూడా ఆమె ఈయన తప్పితే ఎవరు నమ్మదు. కానీ ఎప్పుడైతే అత్యవసర పరిస్థితి పెట్టిందో వెంటనే ఆమెను వ్యతిరేకించి బయటకు వచ్చి కాంగ్రెస్ ఫర్ డెమోక్రసీ అని చెప్పి పిలుపుతోటి ఒక కొత్త పార్టీని వాళ్ళు కొంతమంది జనతా పార్టీగా ఏర్పడి మొదలుపెట్టారనమాట. ఆ తర్వాతనే ఉప ప్రధానమంత్రి కూడా అయింది. దాని తర్వాతనే కాంగ్రెస్ ఫర్ డెమోక్రసీ పెట్టిన తర్వాతనే ఉప ప్రధానమంత్రి కూడా పనిచేశారు. ఈయన బాబు జగజ్జీవన్ రామ్ 118వ జయంతిని జరుపుకున్నాం. ఆయన చేసిన చావలో మరి మన పెద్దలు మూర్తి గారు నోట కూడా విన్నాం. పెద్ద ఆయన మన బాబురావు గారు, దేవేల్ గారు అందరూ కూడా తెల్లారి మాట్లాడతారు. ఆయన 1908లో బీహార్లో జన్మించారు. 86 ఆయన చనిపోయారు. 37 ఆయన ఎమ్మెల్యేగా ఎంపికయ్యారు. 34లో బీహార్లో భూకంపం వచ్చినప్పుడు ఎనలేని సేవ చేసేది ఆయన. అంతేకాదు పాకిస్తాన్కి ఇండియాకి యుద్ధం వచ్చినప్పుడు కీలక పాత్ర పోషించి యుద్ధం ఎక్కడ జరుగుతుందో ఆ మధ్య నివాసం ఉన్నాడు. అట్లా సేవ చేశాడు. అంతేకాదు కార్మిక శాఖ మంత్రిగా ఆయన మొట్టమొదట భారతదేశం స్వతంత్రం వచ్చిన తర్వాత నెహ్రూ గారి క్యాబినెట్లో కార్మిక శాఖ మంత్రిగా కూడా పనిచేశాడు. నాయకులు ఈరోజు మనం ఈ జాతీయ నాయకులే కాదు, జాతీయ నాయకులు అనబడే ప్రతి ఒక్కరిని కూడా మనం గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. వాళ్ళ త్యాగాలను, వాళ్ళ జీవిత చరిత్రను యువతకి అందించాల్సిన అవసరం ఉంది. అంబేద్కర్ గారు 1891లో పుట్టే ఈయన 1908లో పుట్టాడు. దగ్గర 17 సంవత్సరాలు చిన్న వయసు జగజ్జీవన్ రామ్ గారు. అంబేద్కర్ గారు ఏవైతే చట్టబద్ధ కల్పించాడో కార్మిక శాఖల హక్కులు కానీ, కార్మికుల హక్కులు లేకపోతే స్త్రీల హక్కులు అన్నీ కూడా ఆయన ఎంతో కొంత ఇంప్లిమెంట్ చేసిన వ్యక్తి బాబు జగజ్జీవన్ రామ్. పుట్టారు కొన్ని చెప్తాను మధ్య పుట్టారు చూడండి జోసఫ్ గారు ఇది చూడండి మీరు అందరూ ఒకసారి చూసినప్పుడు.
బాపట్ల జిల్లా భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షుడిగా విశ్వబ్రాహ్మణ జాతికి చెందిన బంగారు బాబును నియమించడం సంతోషంగా ఉందని ప్రకాశం జిల్లా విశ్వబ్రాహ్మణ సంఘ జిల్లా అధ్యక్షుడు చెన్నుపల్లి శ్రీనివాసాచారి అన్నారు. భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షులుగా నియమితులైన బంగారు బాబును ప్రకాశం జిల్లా విశ్వబ్రాహ్మణ సంఘం తరపున చెన్నుపల్లి శ్రీనివాసాచారి శాల్వా కప్పి సత్కరించి అభినందనలు తెలియజేశారు. ఈరోజు మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే ఒక జిల్లాకి మన విశ్వకర్మ వంశీయులైన అద్దంకి వాస్తవ్యులు కొండమూది బంగారు బాబు గారిని జాతీయ పార్టీలో బాపట్ల జిల్లా బీజేపీ పార్టీ జిల్లా అధ్యక్షులకు ఇవ్వడం అనేది అభినందనీయం, హర్షణీయం. ఈ సందర్భంగా ప్రకాశం జిల్లా విశ్వబ్రాహ్మణ సంఘ ఆధ్వర్యం మరియు బాపట్ల జిల్లా విశ్వబ్రాహ్మణ సంఘ ఆధ్వర్య నాయకులు అందరూ కలిసి ఈ ఆనంద సమయంలో వచ్చి వారితో ఆనందాన్ని పంచుకొని వారిని దుశ్శాలవతో ఘనంగా సత్కరించి భవిష్యత్ కాలంలో వారు తీసుకున్నటువంటి బాధ్యతల్ని వన్నెతేస్తూ ఆదర్శంగా ఉండాలని కోరుకుంటూ అదే స్ఫూర్తితో మనందరం కూడా వారికి అన్నదానులుగా ఉండి, ఎందుకంటే ఎంతో బాధ్యతగా మనం చిన్న బీసీ కులం అయినప్పటికీ కూడా ఇప్పుడున్న రాజకీయ పరిణామాలు ఈ కులాలు పోటీ ఉన్నటువంటి పరిస్థితుల్లో కూడా బంగారు బాబు పార్టీలో క్రియాశీలకంగా చేసిన సేవలను గుర్తించి వారి కష్టాన్ని గుర్తించి పార్టీ వారికి ఇచ్చారు. వారికి తోడుగా మనందరం కూడా ఉండాల్సిన బాధ్యత ఎంతైనా ఉంది. దాంట్లో భాగంగా ప్రకాశం జిల్లా నుంచి కానీ మరి బాపట్ల జిల్లా నుంచి సంఘ నాయకులు అందరూ కూడా మేము ఉంటామనే సభాగం తెలియపరుచుకుంటూ మరి బీజేపీ పార్టీ పెద్దలకి మరి ఆ రాష్ట్ర అధ్యక్షుల వారికి బంగారు బాబుకి మరొకసారి ప్రకాశం జిల్లా విశ్వబ్రాహ్మణ సంఘం తరపున మేము హృదయపూర్వక ధన్యవాదాలు. ఏఎస్ఎన్ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.